రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం కానీ, ఆయన ఇచ్చిన హామీలు, ఆయన చేసిన పథకాలు ఎంతవరకు అమలయ్యాయి? ఆయన చేసిన పనితీరు 2 ఏళ్లలో మార్పులేంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యొక్క తెలంగాణలో మార్పు అనేది చాలా వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్ని లక్షల అప్పు చేసిపోయినరో ఆ భగవంతుని తెలుసు. అవన్నీ కూడా మెల్లిమెల్లిగా క్లియర్ చేసుకుంటూ రావాలంటే అది మామూలు విషయం కాదు. సో ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు కానీ విధానాలు కానీ ఏవైనా కానీ అతను స్లోలీ ఒకటి కూడా చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఫండ్సే లేవు అని అన్నాడు. మొన్న చూస్తేనే ఫుట్బాల్ కోర్ట్ కని, మెస్సీ కని 150 కోట్లను ఖర్చు పెట్టడం జరిగింది. కనీసం ఆ ఆట కూడా కంప్లీట్ గా ఆడలేకపోయారు. అటు ఇటు బాల్ ని కొట్టేందుకేనా, లేదు అధికారంలో ఉన్న వారి పిల్లల కోసం అని దాన్ని పెట్టారా అని చెప్పేసి అపోజిషన్ నుంచి కూడా వినిపిస్తున్నాయి. నిజమే అంటారా? మీరు చూసేది ఒక మెస్సీ గురించే చూస్తున్నారు. ఎవరైతే మెస్సీ వచ్చిండో ఫుట్బాల్ ప్లేయర్ అతని గురించే చూస్తున్నారు. కానీ మెస్సీతో ఫోటో దిగడానికి ఒక్కొక్కరికి 10 లక్షలు పెట్టిండు. ఆ 10 లక్షలు వెంటనే ఎంత ఒక గంటలో 100 మంది ఆల్రెడీ ఇచ్చేశారు 10 లక్షలు. ఆ 10 లక్షలు ఎంత మనకు కోట్లు. అవన్నీ కూడా సంక్షేమ పథకాల కోసం యూజ్ చేయడానికే అది పెట్టింది తప్పించి ఈ మెస్సీతో ఫోటో దిగితే వచ్చేది ఏమి లేదు. మీకు ఏం లేదు, నాకు ఏం లేదు. కాకపోతే కొంతమంది ఎవరైతే డబ్బు పరంగా ఎవరైతే బాగా ఉన్నారో వాళ్ళకు ఉంటది. ఆ 10 లక్షలు కూడా వాడికి 10 రూపాయలతో సమానం. సో మనం ఏ విధంగా రాబట్టాలి, ఏదైతే జనంలో నుంచి మనకి ఏ విధంగా రాబట్టాలంటే ఏదో ఒకటి మనం చేయాలి. దాంట్లో ఈ మెస్సీని కూడా పిలవడం జరిగింది. అతను ఫుట్బాల్ ఆడిండా లేదని తర్వాత సంగతి. ఈ ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది, ఎట్లా ఖర్చు పెట్టింది చాలా ఇంపార్టెంట్. అదే కనుక రేవంత్ రెడ్డి గారు కాకుండా వేరే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు దిగి వేరే వాళ్ళు కనుక వస్తే మాత్రం ఇది జీరో అయిపోతుంది. కాంగ్రెస్ అనేది జీరో అయిపోతుంది. అది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే.